హలో అండి. ఈరోజు మన వీడియోలో చూపించబోయే రెసిపీ పనసకాయ బిర్యానీ. నాన్ వెజ్ రెసిపీకి ఏమాత్రం తగ్గకుండా అంతే రుచిగా ఉంటుంది. ముందుగా స్టవ్ ఆన్ చేసి వెడల్పాటి గిన్నె పెట్టి 2 నుంచి 3 స్పూన్ల నూనె, 1 స్పూన్ నెయ్యి వేసి హోల్ గరం మసాలాలు, చీల్చిన 3 నుంచి 4 పచ్చిమిరపకాయ ముక్కలు, అరకప్పు ఉల్లిపాయ ముక్కలను వేసుకొని దోరగా 2 నిమిషాల పాటు వేయించుకొని ఇందులోనే 10 నుంచి 12 జీడిపప్పు పలుకులు, 2 స్పూన్ల కొత్తిమీర ఉంటే పుదీనా 1 స్పూన్ వేసి నూనెలో మగ్గించి 2 టమోటాల ప్యూరీని వేసుకొని కలిపి ఇలా ఆయిల్ సపరేట్ అయినప్పుడు మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న పనసకాయ ముక్కలను వేసుకొని ముక్కలు అనేవి సాఫ్ట్గా ఉడికినంత వరకు మీడియం ఫ్లేమ్లో వేయించుకొని ఇందులోనే గుప్పెడు బ్రౌన్ ఆనియన్స్, కొద్దిగా కొత్తిమీర, 1 స్పూన్ ధనియా పొడి, 1 స్పూన్ జీలకర్ర పొడి వేసుకొని ముక్కలకు పట్టేలా 2 నిమిషాల పాటు వేయించి ఇలా గ్రేవీ కన్సిస్టెన్సీ ఉన్నప్పుడు ఒక లేయర్లా పలుచుకొని ముందుగా ఉడికించిన బాస్మతి రైస్ను వేసి దానిపైన 1 స్పూన్ కొత్తిమీర, బ్రౌన్ ఆనియన్స్, సాఫ్రాన్ వాటర్ లేదా ఎల్లో ఫుడ్ కలర్ను వేసి 15 నిమిషాలు మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఉడికించి మూత తీసి చూస్తే గుమగుమలాడే పనసకాయ బిర్యానీ అదిరిపోతుంది. అలాగే చూసి వెళ్ళిపోకుండా ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.